హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ ఏఐ తెలుగు. ఈరోజు మనం నోట్బుక్ ఎల్ఎల్ఎం ఎలా వాడాలో నేర్చుకుందాం. మీరు నోట్బుక్ ఎల్ఎల్ఎం ప్లే స్టోర్ యాప్లో ఉంటుంది. వెళ్ళి డౌన్లోడ్ చేసి మీరు గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అయితే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ప్లస్ క్రియేట్ న్యూ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఫైండ్ సోర్స్ ఫ్రమ్ ది వెబ్ అని ఉంది కదా, మీరు ఏవైనా నేర్చుకోవాలనుకుంటే ఆ టాపిక్ ఇక్కడ కొడితే అది వెబ్ నుంచి కొన్ని సోర్స్లు విలువైన వాల్యూ అయిన సోర్స్ని మీకు ఇస్తుంది. దాని నుంచి మీరు ప్రాసెస్ చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు నచ్చిన ఒక టాపిక్ కొడదాం. ఎగ్జాంపుల్ ఏఐ అని ఒక టాపిక్ టైప్ చేసి కొట్టామనుకోండి, అది డిస్కవర్ చేస్తుంది. సోర్సెస్ వెబ్ నుంచి కొన్ని తీసుకుంటుంది విలువైనవి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, వెబ్ నుంచి కొన్ని సోర్స్లు మనకు తీసుకుంది. మనం ఏ అనుకుంటాం కదా, ఏకి సంబంధించి 10 సోర్సెస్ తీసుకుంది. దీన్ని ఇంపోర్ట్ అని క్లిక్ చేసుకోనుకోండి, ఇవన్నీ ఇంపోర్ట్ అవుతాయి. పైన చూసిన అన్టైటిల్డ్ నోట్బుక్ అని, ఇది ఒక నోట్బుక్. ఇవన్నీ 10 సోర్స్ అన్ని ఒక నోట్బుక్ లెక్క. కింద చూసారు సోర్స్, చార్ట్, స్టూడియో. చార్ట్ అంటే మన వచ్చిన 10 సోర్స్ నుంచి మీరు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. వాట్ ఈజ్ ఏఐ అంటే అది ఆ 10 సోర్స్ నుంచి వెతికి మనకేం కావాలో అది ఇస్తుంది. స్టూడియోలో మీరు ఆ పీడిఎఫ్ చదవలేరు అనుకుంటే మీరు ఆడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇద్దరు ఇంటర్వ్యూ ఆర్ పోడ్కాస్ట్ లాగా వినొచ్చు మీరు, లేదా వీడియో తయారు చేసుకోవచ్చు. వీడియో ఓవర్వ్యూలో ఫ్లాష్ కార్డ్స్ మీరు 1 by 1 అండర్స్టాండబుల్గా ఉంటాయి. తర్వాత క్విజెస్ కూడా చాలా బాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ఫోగ్రాఫిక్ కూడా చాలా బాగా క్రియేట్ చేస్తుంది. తర్వాత స్లైడ్ డెస్క్. ఆ టాపిక్ మనం ఇచ్చిన ఏఐ 10 సోర్స్ టాపిక్ తీసుకొని ఆడియో లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు, వీడియో ఆడియో లాగా క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్లాష్ కార్డ్స్ లాగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాని నుంచి మనం క్విజ్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్ఫోగ్రాఫిక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్లైడ్ డెక్ ఉంది కదా, ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన సోర్స్లు రన్ అవుతున్నాయి, డౌన్లోడ్ అవ్వడానికి. ఇది ఉంది, డౌన్లోడ్ అయిపోయాయి. మనం చార్ట్ ఓపెన్ చేసాం అనుకోండి, దాని కింద వాటి నుంచే కాకుండా మన దగ్గర పీడిఎఫ్ ఏదైనా ఫైల్ ఉన్నా దాని నుంచి కూడా మనం క్వశ్చన్స్ చూసుకోవచ్చు. ఇదిగోండి వచ్చింది 10 సోర్స్ నుంచి. మనం ఇప్పుడు క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఆస్క్ 10 సోర్సెస్ వాట్ ఈజ్ ఏఐ. ఇది ఈ 10 సోర్స్ నుంచే తీసుకుంటుంది, ఎక్కువగా తీసుకోదు. చాట్ జీపీటీని మనం అడుగునుకోండి, అది వెబ్ నుంచి ఎక్కడెక్కడో తెచ్చుకుంటుంది. ఇక్కడైతే ఈ సోర్స్ నుంచే తెస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇచ్చి దాని గురించి ప్రశ్నలు అడగాలన్నా అడగచ్చు. ఏదైనా లాంగ్ పీడిఎఫ్ కానీ, లాంగ్ యూట్యూబ్ వీడియో కానీ, టెక్స్ట్ కానీ ఏదైనా ఉంటే మీరు అడగవచ్చు. తర్వాత చూపిస్తాను. ఇది 10 సోర్స్లు. ఈ 10 సోర్స్ నుంచి మనం కావాల్సిన క్వశ్చన్ అడగవచ్చు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫైల్, ఇవ్వండి ఆన్సర్ వచ్చింది. మన సోర్స్ నుంచి తీసుకుని 10 సోర్స్లు ఇంపోర్ట్ చేసుకుని వెబ్ నుంచి బేస్డ్ ఆన్ సోర్సెస్ ఏఐ మోస్ట్లీ కామన్. ఇదిగోండి ఆర్టిఫిషియల్ అంటే ఏదో కీ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి, మిమికింగ్ హ్యూమన్ కాగ్నిషన్, ఇవన్నీ వస్తాయి ఆ 10 సోర్స్ నుంచి. ఏఐ అంటే ఏంటో అని మొత్తం ఇవన్నీ తెస్తుంది. టైప్స్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ నేరో ఏఐ అంటే మనం ఇప్పుడున్న ఏఐ ఏజ్, స్పెషల్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే ఏ జాబులు ఉండవు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనమే ఉండవు. తర్వాత ఇదిగోండి స్టూడియో. మనం ఆ 10 సోర్స్ నుంచి మనం ఆడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా, కింద నాకు ఆడియో క్రియేట్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే నేను అలా మనం దీన్ని స్టూడియోకి వెళ్తే ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. కావాలని మనకు నచ్చిన లాంగ్వేజ్లోనే ఆడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి
సారీ, వీడియో క్లిక్ అయిపోయింది, పర్వాలేదు. ఇది గురించి చూస్తే వీడియో క్రియేట్ అయిపోతుంది. కమ్ బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. మీకు నచ్చిన తెలుగులో కూడా మనం వినొచ్చు. ఇక్కడ పక్కన పెన్సిల్ గుర్తుంది కదా ఆడియో పక్కన, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇదిగోండి, షార్టా, మీడియమా, లాంగా, ప్రాంప్ట్, వాట్ షుడ్ ద ఏ ఫోకస్, దేని గురించి ఏ టాపిక్ ఫోకస్ చేయాలని, ఇంగ్లీషా, ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. తెలుగు కూడా ఉంటుంది మనకి. ఇదిగోండి ఇదిగోండి తెలుగు 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 కూడా ఉంటాయి. చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ కూడా మనం తెలుగులో జనరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ప్యూర్, స్టాండర్డ్, మోర్, ఈజీ, మీడియం, ప్రాంప్ట్, ఏ టాపిక్ మీద అని. ఇది లాంగ్వేజెస్. తర్వాత క్విజ్ కూడా ప్యూరా, స్టాండర్డా, మోరా, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ఈజీయా, మీడియమా, హార్డా, సోర్సెస్ 10 సోర్స్ నుంచి, లేకపోతే ఏదో ఒక సోర్స్ నుంచి అయినా మనం చూసుకోవచ్చు. లాంగ్వేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్, మనం కలరు, బ్లూ కలర్, ఏ కలర్ అని, స్టైలు మనం చూస్ చేసుకోవచ్చు. తర్వాత స్లైడ్ డెస్క్ ఇది ఫార్మెట్, డీటెయిల్డ్ డెస్క్, present in slides. The language, short length, short, difficult, default పెట్టున్నది. సోర్సెస్ 10 సోర్స్లు. తర్వాత ప్రాంప్ట్ అంటే హై లెవెల్ అవుట్లైన్. ప్రాంప్ట్ మీకు ఏం టాపిక్ కావాలో ఆ టాపిక్ మీద కొడితే వస్తుంది. చూసారా, ఇది క్రియేట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇది ఇప్పుడు చూపించాం కదా, ఇది వెబ్ నుంచి తీసుకున్నది. ఒకవేళ మన దగ్గర ఉన్న పీడిఎఫ్, యూట్యూబ్ లింక్, వాటి నుంచి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. చూడండి, బ్యాక్ వచ్చి తర్వాత క్రియేట్ ఏ న్యూ, కొత్త నోట్బుక్ని మనం క్రియేట్ చేసుకుందాం. మన దగ్గర ఉన్న పీడిఎఫ్ కానీ, ఆడియో కానీ, ఇమేజ్ కానీ, వెబ్సైట్ లింక్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, కాపీ టెక్స్ట్, మన దగ్గర ఉన్న ఏ సోర్స్ నుంచే మనం అడగచ్చు. ఎగ్జాంపుల్ నేను పీడిఎఫ్ తీసుకుంటున్నాను. నేను పీడిఎఫ్ సెలెక్ట్ చేశాను, ఇలాగ వచ్చింది. అది ఒక లా ఆఫ్ మోషన్ పీడిఎఫ్ అండి. ఇక్కడ చూసారా, అన్టైటిల్ నోట్బుక్ అని ఉంది. మీరు దానికి నేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. రీనేమ్ నోట్బుక్ అని, డిలీట్ నోట్బుక్, డిలీట్ చార్ట్ హిస్టరీ ఉంది కదా, రీనేమ్ నోట్బుక్ అని క్లిక్ చేస్తే దానికి మీరు నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక లా ఆఫ్ మోషన్ పీడిఎఫ్ టాపిక్, లా ఆఫ్ మోషన్ అని కొడితే ఇది చూసారా, అన్టైటిల్ నోట్బుక్ దగ్గర లా ఆఫ్ మోషన్ వచ్చింది. ఇది ఇక్కడ మనం పెట్టాం కదా, ఇప్పుడు చార్ట్ ఆప్షన్ ఉంటుంది. మనం ఏదైనా చూసారా వచ్చింది, చార్ట్ ఆప్షన్ వస్తే దీని గురించి క్వశ్చన్స్ మనం అడగచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్ టు అండర్స్టాండ్. మనం వాళ్ళకి చాట్లో క్వశ్చన్ అడిగితే మనం ఇచ్చిన సోర్స్ పీడిఎఫ్ నుంచి అడిగి, మనం ఇచ్చిన నుంచే అడుగుతుంది, తీసుకుంటుంది. అది మనం ఇచ్చిన నుంచే. చూసారా వచ్చింది, చూసారా, ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగింది కదా, వచ్చింది. ఇదిగోండి, మనం ఇచ్చిన నుంచి లా ఆఫ్ మోషన్ అనే పీడిఎఫ్ నుంచి వచ్చింది. ఫోర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ అని కొన్ని వచ్చే టాపిక్స్. న్యూటన్స్ ఫస్ట్ లా అని వచ్చింది, సెకండ్ లా అని వచ్చింది, థర్డ్ లా అని కూడా వచ్చింది. చూసారా, ఇలా వచ్చింది కదా. ఇది తర్వాత మీరు దీని నుంచి ఆన్సర్స్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇది మీకు ఆన్సర్ ఇస్తుంది. మీకు ఎలా కావాలంటే అది అడగచ్చు, మనం పెట్టే సోర్స్ నుంచి. తర్వాత స్టూడియో, దీని నుంచి మనం ఆడియో క్రియేట్ చేయాలంటే ఇదిగోండి స్టూడియో నొక్కండి.
చూసారా స్టూడియోకి రాగానే జనరేటింగ్ అయిపోతుంది ఆడియో. మనం దీన్ని తెలుగులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఆడియో క్రియేట్ అయిపోయింది కదా, మనం ఫ్లాష్ కార్డ్స్ క్రియేట్ చేద్దాం. ఫ్లాష్ కార్డ్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇది పెన్సిల్ గుద్ద నొక్కితే ఇవన్నీ చూస్తాం. నెంబర్ ఆఫ్ కార్డ్స్, ఫ్యూర్, స్టాండర్డ్, డిఫాల్ట్ అనే ఆప్షన్ వచ్చింది. మనం మోర్ వద్దు, స్టాండర్డ్ క్లిక్ చేద్దాం. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజీగా, మీడియమా, హార్డ్ అంటే మీడియం ఉంచుతాం, అది డిఫాల్ట్గా వచ్చింది. సోర్స్ మనం ఒకటే కదా పెట్టాం, సోర్స్ అదొకటే ఉంది. తర్వాత రాంగ్ వాట్ షుడ్ ద ఫ్లాష్ కార్డ్ ఫోకస్ ఆన్ అంటే మీరు ఖచ్చితంగా దేని గురించి అడగచ్చు. నేను ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా అడుగుతాను, న్యూటన్ ఫస్ట్ లా. లేకపోతే ఆల్ మీరు అలా పెట్టి వదిలేసినా పర్వాలేదు, మీకు ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు, మొత్తం ఆ టాపిక్ మొత్తం మీకు ఫ్లాష్ కార్డ్స్లో వచ్చేస్తుంది. ఇదిగోండి లాంగ్వేజ్ అడిగారు, ఇంగ్లీషా ఏదో మీకు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా వస్తుంది మీకు. ఇదిగోండి జనరేట్ కూడా అనుకోండి, ఇదిగోండి ఫ్లాష్ కార్డ్స్ జనరేట్ అవుతాయి అలాగా. కమ్ బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్ అంటే కొంచెం టైం పడుతుంది. టైం అంటే ఒక 1 to 2 minutes పడుతుంది జనరేట్ అవ్వడానికి. ఇది జనరేట్ అయినప్పుడు చూద్దాం. దీని నుంచి మీరు యూట్యూబ్ వీడియో లింక్ అయినా పెట్టుకోవచ్చు, దాని నుంచి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అలా సోర్స్లోకి వచ్చేస్తుంది మీరు లింక్ పెట్టగానే. పీడిఎఫ్ కానీ, వెబ్సైట్ లింక్ అయినా, మీ దగ్గర ఉన్న పెద్ద టెక్స్ట్ అయినా, పెద్ద పీడిఎఫ్ అయినా, అది షార్ట్గా వచ్చేస్తుంది. అది పీడిఎఫ్ కొట్టి మీరు పెట్టగానే వచ్చేస్తుంది, సోర్స్లోకి వచ్చేస్తుంది మీకు చార్ట్. దాని నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఇది చూడండి, టెల్ మీ దిస్ లైక్ ఏ explain this to a 5-year-old kid అంటే ఎక్స్ప్లెయిన్ దిస్ టు 5-year-old కిడ్ అన్న కదా, ఇది మనకి 5 years కిడ్కి చెప్పినట్టు చెప్తుంది. చాలా మంచి థింగ్ ఇది నోట్బుక్ నేర్చుకోవడానికి. ఏవైనా టాపిక్స్ ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఇదిగోండి చూసారా, వచ్చిన ఆన్సర్ ఇదిగోండి చూసాం. 5 years old ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాము. వాట్ ఈజ్ దిస్ ఫోర్స్, పుష్ అండ్ పుల్ చూసారా, బేసిక్ టాపిక్ నుంచి అలా వచ్చింది. లా ఆఫ్ లేజినెస్, ఇనీషియా చూసారా, మీరు ఎలా అడిగితే అది వస్తుంది. చాట్ జీపీటీ అది వెబ్ నుంచి తీసుకుంటుంది. ఇదైతే మనం ఇచ్చిన మెటీరియల్ నుంచే తీసుకుంటుంది, పీడిఎఫ్ కానీ యూట్యూబ్ కానీ. చాట్ జీపీటీలో హెల్యూజినేషన్స్ అని ఉంటాయి, అంటే ఏ చాట్ బోట్లో అయినా ఉంటాయి, అంటే చెప్పేస్తే నిజంలాగా, కాకపోతే కొంచెం అది ఫాల్స్. దాని నుంచే ఇది వచ్చింది లెర్నింగ్కి, నోట్బుక్ వెళ్ళాలి. హెల్యూజినేషన్స్ ఉన్నాయని ఓన్లీ మనం ఇచ్చిన టాపిక్ నుంచే చెప్తుంది. చాట్ జీపీటీ అయితే ఏదైనా చెప్తుంది. జనరేట్ అయ్యేలేదు చూద్దాం. ఇది చూసారా, జనరేట్ అయిపోయింది. ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం ఎలా ఉన్నాయి. నోట్బుక్ వెళ్ళడం చాలా బాగుంటుంది నేర్చుకోవడానికి. ఇదిగోండి చూసారా, ఎవ్రీడే లాంగ్వేజ్, వాట్ 3 actions form the basis for the concept of force. Got what effects does a force have an object? Ask questions అడుగుతుంది. Got it. See the answer. చూసారా, it can put the stationary object into the motion. Got it. ఇది క్వశ్చన్ అడుగుతుంది, డిసైడ్ చేంజింగ్ ద స్టేట్. క్వశ్చన్ అడుగుతుంది, మనం దీన్ని క్లిక్ సీదా ఆన్సర్ ఉంది కదా, ఇదిగోండి కొడితే ఇలా వచ్చింది, కొడితే దాని ఆన్సర్ వచ్చింది. చూసారా, గాట్ ఇట్ అని ఉంది, మిస్డ్ అని ఉంది. మీరు దేన్ని అలాగా చూసారా, ఇక్కడ డాష్ బోర్డ్ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు మనం ఇచ్చే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంది.
దీన్ని మనం ఇలా క్లిక్ చేస్తే దానిపైన మనకు ఆన్సర్ వస్తుంది. గాట్ ఇట్ మిస్డ్ మన బట్టి ఉంటుంది అది. చూసారా అలా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి మన ఈ గురించి. చాలా బాగుంటుంది ఇది నేర్చుకోవడానికి. ఇది ఫ్లాష్ కార్డ్స్. మనం ఇప్పుడు క్విజ్ 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 చేద్దాం. క్విజ్ క్లిక్ చేసాము. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యూరా మోరా ఇది సేమే. మీ ఆప్షన్స్ బట్టి మీరు జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ అనుకుంటాం కదండి, ఇప్పుడు వస్తుంది. ఇదిగోండి వచ్చింది. కమ్ బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఆడియో క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇద్దరు అది ఒక పోడ్కాస్ట్ లాగా ఇద్దరు మాట్లాడుకునేది మన ఇచ్చిన టాపిక్ మీద మాట్లాడుకుంటారు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ఫ్లాష్ కార్డ్స్కి, క్విజ్కి, ఇన్ఫోగ్రాఫ్కి, స్లైడ్ డెక్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. చూసారా క్విజ్ కూడా తయారు చేసింది. స్పోర్ట్స్ క్విజ్. క్విజ్ వస్తుంది మనకి. వాట్ ఈస్ ద రెలవెంట్ బ్యాలెన్స్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ టు ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఆల్రెడీ అట్ రెస్ట్. ఇది చూసారా క్వశ్చన్స్ వచ్చింది. ఇది హింట్ అనే ఆప్షన్ కూడా కింద ఇచ్చారు మనకి. దీన్ని ఇలా క్లిక్ చేస్తే మనకు వచ్చింది. కన్సిడర్ వాట్ హ్యాపెన్స్ టు ద నెట్ ఫోర్స్ నౌ opposing forces are equal. The arms determines in state rest. చూసారా కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ఇలాగే పాస్ అయిపోతాం. ఇదిగోండి ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. బాగుంటుంది. తర్వాత మనం ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ చేద్దాం. ఇదిగోండి పెన్సిల్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా, స్క్వేర్ కావాలా, ఈ ప్రాంప్ట్ కలర్ ఏవైనా పర్వాలేదు. ఇది జనరేట్ కొడితే ఇన్ఫోగ్రాఫిక్ చూసారా జనరేట్ అవుతుంది. ఇన్ఫోగ్రాఫిక్స్ దీనికి మీరు కొంచెం టైం ఉండే 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఇస్తే ఇది క్రియేట్ చేసేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఇన్ఫోగ్రాఫిక్ రెడీ అయిపోయింది. చూద్దాం. ఇదిగోండి మన ఇన్ఫోగ్రాఫిక్స్ ఎలాగొచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ది ఫిజిక్స్ ఆఫ్ ఫోర్స్, అండర్స్టాండింగ్ న్యూటన్స్ 3 లాస్ ఆఫ్ మోషన్. చూసారా దీన్ని కావాలంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఓకేనా. ఇప్పుడు మనం స్లైడ్ డెక్ క్రియేట్ చేద్దాం. ఇవ్వండి డెక్ డీటెయిల్ డెక్ కావాలా, ప్రజెంట్ స్లైడ్స్ కావాలా. స్లైడ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. లాంగ్వేజ్ లెంత్ మీద షార్ట్ ఏదైనా సోర్స్ మనం ఇచ్చిన సోర్స్ నుంచే తీసుకుంటుంది. జనరేట్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి చూసారా మనకి ఆడియో జనరేట్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇది క్లిక్ చేస్తే మనకి ఆడియో ప్లే అవుతుంది. ఇది ఇలా 17 minutes క్రియేట్ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ మనది స్లైడ్ డెక్ వచ్చేసింది. చూద్దాం ఎలా ఉందని. వచ్చేసింది, లోడ్ అవుతుంది. ఇదిగోండి చూడండి ది క్వాంటిటీ ఆఫ్ మోషన్. ఇదిగోండి స్లైడ్ డెక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారా మొత్తం ఇదిగోండి చూసారా పైన మొత్తం 20 స్లైడ్స్ వచ్చాయి. ఇదిగోండి ది గ్రేట్ మిస్కన్సెప్షన్ అని, వాట్ ఈస్ ఫోర్స్ చూసారా 1 2 చూసారా, చేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్, షేప్ చాలా బాగా వచ్చాయి. స్లైడ్స్ క్లియర్గా ఎవరికైనా అర్థం అవుతాయి. లెర్నింగ్కి బెస్ట్ ఆపర్చునిటీ. నోట్బుక్ వెళ్ళాలేమో. మొత్తం 20 స్లైడ్స్ వచ్చాయి. మొత్తం ఒక్కొక్కటి ఫామ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. స్లైడ్స్లో ఎవరికైనా అర్థమవుతుంది. ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్లైడ్ డెక్స్. తర్వాత ఇదిగోండి వీడియో ఓవర్ మీద క్లిక్ చేస్తే వీడియో కూడా జనరేట్ అవుతుంది మనం ఇచ్చిన కంటెంట్ బట్టి, మనం ఇచ్చిన కాంటెక్స్ట్ బట్టి. ఆ పీడిఎఫ్ కానీ ఆ యూట్యూబ్ లింక్ కానీ ఒక పెద్ద యూట్యూబ్ వీడియో కానీ మీకు చూడాలని లేదు, కాకపోతే ఇది ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే
మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుంచి మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్లైడ్ డెక్స్ గల క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ఫోగ్రాఫిక్స్, క్విజ్ కానీ, ఫ్లాష్ కార్డ్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, యూట్యూబ్లో మీరు ఒక క్లాస్ చూసారు కానీ మీకు నోట్స్ అవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఆ యూట్యూబ్ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇది మీకు ఆ టాపిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీకు నోట్ బుక్ కావాలంటే ఇక్కడ స్లైడ్ డెక్ క్రియేట్ చేస్తే నోట్స్ వచ్చేస్తుంది విత్ ఇమేజెస్ క్లియర్లీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వీడియో రెడీ అయిపోయింది. చూద్దాం. చూడండి, స్లో మోషన్. చూసారా, 7 minutes వీడియో వచ్చింది. న్యూటన్ లా ఆఫ్ మోషన్ వచ్చింది. 7 minutes వీడియో. కదలట్లేదు కాబట్టి. వావ్, ఎక్సలెంట్. ఎక్సలెంట్ వీడియో వచ్చింది. ఇదిగోండి, ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. మన నోట్బుక్ ఎలా ఉన్నాయి. మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే దాని నుంచి వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని. అన్ని ఫీచర్స్ చెప్పేసాను అనుకుంటాను. ఇదిగోండి, మనము ఇదిగోండి లాస్ ఆఫ్ మోషన్ మన పీడిఎఫ్ నుంచి తయారు చేసుకున్నాం. ఇది మనం టాపిక్ కొడితే సోర్స్ నుంచి క్రియేట్ చేసింది పీడిఎఫ్. మీ దగ్గర ఆడియో ఉంటే ఆడియో, ఇమేజెస్ ఉంటే ఇమేజ్ క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేయడం, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ క్లిక్ చేసి వెబ్సైట్ లింక్ పెట్టడమే. యూట్యూబ్ వీడియో, యూట్యూబ్ క్లిక్ చేసి ఒక యూట్యూబ్ షేర్ చేస్తే లింక్ వస్తుంది కదా, ఆ లింక్ని ఇక్కడ షేర్ చేస్తే ఆ వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, హార్వర్డ్ 11 hours వీడియో ఉంది కదా, ఇది షేర్ చేసి దీన్ని కాపీ లింక్ చెప్పుకోవటం అనుకోండి, లింక్ వస్తుంది. ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, పేస్ట్ చేసి యాడ్ అని కొడితే ఇదిగోండి వచ్చింది. యూట్యూబ్, ఇది అన్టైటిల్ నోట్బుక్. మీకు నేమ్ కావాలంటే నేమ్ పెట్టుకోవచ్చు. సోర్స్ ఇదిగోండి, సోర్స్ రన్ అవుతుంది. ఇదిగోండి, సోర్స్ రన్ అవుతుంది. ఇంకా తీసుకుంటుంది. ఆ మ్యాటర్ ఇదిగోండి అయిపోయింది. ఇదిగోండి చూసారా, వచ్చింది. ప్రిన్సిపల్స్ అండ్ అల్గోరిథమ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ విత్ పైథాన్. దీని నుంచి మీరు ఏ క్వశ్చన్ అడిగినా వచ్చేస్తుంది. మీకు కావాల్సింది ఏఐ అంటే ఏఐ గురించి వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు స్టూడియో గురించి ఇవన్నీ మీకు తెలుసు. ఆడియోస్, డిస్క్స్ అన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఏఐని తెలుగులో ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఏ అప్డేట్స్ కోసం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎస్రైరామ్ ఏఐ తెలుగుకు స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.